ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆయనకేం జరిగిందో అని భయంగా ఉంది. నేను ఒకసారి చూడాలి. ఇంకెక్కడ మీ ఆయనమ్మా? ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారుగా. ఆ గదిలోకి వెళ్ళొద్దు. ఆ గదిలో ఓ పిచ్చిదుంది. ఎవరి పిచ్చి వాళ్ళ దగ్గరే ఉంటుందమ్మా, మనల్నేమీ చేయదు. నేనే విస్తరాలు చెప్తున్నాను, తాగు. తాగు. రాత్రి నీకోసం చాలాసేపు ట్రై చేశాను. ఎంతకీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను అర్జెంట్ కేసు అటెండ్ చేస్తున్నాను, అందువల్ల ఫోన్ లిఫ్ట్ చేసిండును. దేనికి? మళ్ళీ భార్గవ్ ఏమన్నా ప్రాబ్లం చేసిందా? అవును కిషోర్, రాత్రి చాలా ప్రాబ్లం అయింది. అర్ధరాత్రి భార్గవ్ రూమ్ నుంచి కేకలు వినిపించాయి. ఏంటా అని వెళ్ళి చూస్తే ఎవరో పట్టి లాగేస్తున్నట్లు, చెంప మీద కొడుతున్నట్లు, చాలా గింజుకుంటుంది. అసలు ఆ సిచ్యువేషన్ చూస్తేనే భరించలేకపోయాను. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ చేయలేకపోయాను. కొద్దిసేపటికే తను మామూలుగా అయిపోయింది. అసలు తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో, ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు కిషోర్. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే భార్గవ్ని కౌన్సిలింగ్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. అసలు నాకు ఒక విషయం అర్థం కావటం లేదు కిషోర్. భార్గవ్ అసలు సరిగా భోజనం కూడా చేయటం లేదు. చాలా నీరసంగా ఉంటుంది. అలాంటిది ఆ టైంలో తనకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో ఆపటానికి వెళ్ళిన మమ్మల్ని విసిరి కొట్టింది. నువ్వు చెప్పేది వింటుంటే నా అనుమానం నిజమే అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది స్పిట్ పర్సనాలిటీయే. ఇలాంటి కేసులు నేను చాలా ట్రీట్ చేశాను. కనీసం నడవటానికి కూడా ఓపిక లేని మనిషి సడన్గా బలవంతుడిగా మారిపోతాడు. రాజేంద్ర, రేపు ఉదయం భార్గవ్ని ఒకసారి తీసుకురా, కౌన్సిలింగ్ చేద్దాం. ఈ లోపు ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయి, ఓకే? అలాగే. అబ్బో, ఏమైంది? ఏమైందని అడుగుతావేంటి? నేనేమైనా అత్తారింటికి వెళ్ళి వచ్చానా? పోలీసులు ఇంటరాగేషన్ అని చెప్పి ఇలా కుమ్మేశారు. బయటికి కనపడడం లేదు కానీ ఒళ్ళంతా ఫోనం అయిపోయింది. అడ్డమైన వాళ్ళని చేరదీయడం ఎందుకు? ఈ బాధలన్నీ కొని తెచ్చుకోవడం ఎందుకు? ఎక్కడైనా కొత్త చీర కొంగు కనిపిస్తే వదిలిపెట్టావు కదా, దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాక కనీసం నా ఇంటి వైపు కూడా రాలేదు. నీకు సరైన శాస్తి జరిగిందిలే. అబ్బా, నేనేం దాని మీద మోసపడి ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోలేదు. అది ఇచ్చే డబ్బులకి ఆశపడి ఇంట్లో పెట్టుకున్నాను. మొదట్లో బాగానే వర్కౌట్ అయింది, ఆ తర్వాత ఎటు కాకుండా పోయింది. అదేదో స్మగ్లింగ్ లాంటి పనులు చేస్తుంది అనుకున్నాను కానీ టెర్రరిస్టులతో లింక్ ఉందని ఊహించలేకపోయాను. ఆయన డబ్బుల కోసం ఇన్ని పాటలు ఎవడు పడమన్నాడు? ఇంట్లో బంగారు గుడ్లు పెట్టే బాతుంది కదా, మీ ఆవిడ్ని మచ్చిక చేసుకొని ఆస్తి కొట్టేయమంటే అడ్డమైన పనులన్నీ చేస్తున్నావు. నువ్వు దాని పేరెతకు. దాన్ని తలుచుకుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. ఆస్తి అడగమంటే కనీసం దానికి నోరు కూడా పెగలదు. దాని పిసిని కొట్టు బాబాయ్ చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. చందమామని చూసి పువ్వతిన చంటి పిల్లాళ్ళ అయిపోయింది నా బతుకు. ఛ, ఆ చందమామలాగే ఆ ఆస్తి నాకు ఎప్పటికీ దక్కదు. ఆశ మాత్రం మిగిలిపోతుంది. నేను చెప్పినట్టు చేసుంటే అంతా కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఉండేది. దేనికైనా ఓపిక కావాలి. ఆస్తి వచ్చేంత వరకు కొంచెం మంచిగా ఉండమంటే నీ మొరడితనం చూపించావు. తాగి తందనాలాడి పెళ్ళాన్ని కొట్టేవాడి చేతికి ఆస్తి ఇస్తారని ఎలా అనుకున్నావు? మళ్ళీ నీకు ఆస్తి దక్కాలంటే నువ్వు మంచివాడిగా మారాలి. కనీసం మంచివాడిగా మారినట్టు వాళ్ళని నమ్మించాలి. మీ ఆవిడ గర్భవతి అని చెప్పావు కదా, ఇదే మంచి ఛాన్స్. వెళ్ళి కాస్త మంచిగా చూసుకో. ఛే, మళ్ళీ దాని దగ్గరికి చస్తే వెళ్ళను.
పెద్ద పతివ్రతల పోజు కొట్టింది. స్టేషన్లో ఉన్నప్పుడు నన్ను విడిపించడం సంగతి తప్పించి కనీసం చూడ్డానికి కూడా రాలేదు. అయినా అది ఎవరితోనే కడుపు తెచ్చుకుంటే కాపలా గాయడానికి నేనేమైనా వెరివాళ్లా కనపడుతున్నానా? ఈ అడ్డమైన ఆవేశాలే వద్దనేది. నీకు నాలాంటి ఆడవాళ్లతో తిరిగి తిరిగి అందరు ఆడవాళ్ళు ఒకేలా కనిపిస్తున్నారు. ఈ సమాజం ఇంకా ఆడవాళ్ళని గౌరవిస్తుందంటే మీ ఆవిళ్ళంటి మంచి వాళ్ళు ఉండబట్టే. మీ ఆవిడ తప్పు చేస్తుందంటే నేను నమ్మను. చెప్తుంటే నమ్మనంటావేంటి? పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజు దాకా దాని ఒంటి మీద ఒక్కసారి కూడా చేయవేయలేదు. మరి ఏ తప్పు చేయకుండా కడుపు ఎలా వచ్చింది? నువ్వెంత చెప్పినా నేను నమ్మను. ఏదో ఒక రోజు ఫుల్లుగా తాగి నేననుకొని మీ ఆవిడ్ని దగ్గరికి తీసుకొని ఉంటావు. నీ సంగతి నాకు తెలీదా? ఎంత తాగితే మాత్రం మగాడికి ఆ మాత్రం గుర్తుండదా? నేను చస్తే దాన్ని నమ్మను. సర్లే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అయినా నీ నమ్మకంతో వాళ్ళకి పని లేదు, వాళ్ళ నమ్మకంతోనే నీకు పనుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, మీ ఆవిడ్ని రాజేంద్ర తీసుకెళ్తాడు. జరిగిందంతా తెలుసుకొని విడాకులు ఇప్పిస్తాడు. వాళ్ళ నమ్మకంతోనే నీకు పనుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, మీ ఆవిడ్ని రాజేంద్ర తీసుకెళ్తాడు. జరిగిందంతా తెలుసుకొని విడాకులు ఇప్పిస్తాడు. ఇప్పచ్చని పీడాబోతుంది. దాన్ని ఇంట్లో పెట్టుకోవడం కంటే వదిలేయడమే బెటర్. వదిలేయ్, అప్పుడు నీ బతుకు కుక్కలు చించిన విస్తరాకవుతుంది. మరి పిచ్చోళ్ళు ఆలోచిస్తున్నావెందుకు? ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ ఆవిడ్ని బిడ్డని సరిగ్గా చూసుకున్నావనుకో, నీకోసం కాకున్నా ఆ బిడ్డ కోసమైనా రాజేంద్ర ఆస్తి ఇచ్చి తీరుతాడు. ఇంతకంటే మంచి ఛాన్స్ నీకు దొరకదు. అంతేనంటావా? అంతే. ఆ బుర్రకు పట్టిన మత్తు వదిలించుకొని ఆలోచించుకో. నేను చెప్పింది కరెక్టో కాదో నీకే అర్థమవుతుంది. సూర్య, ఏంటన్నయ్య? ఏమైందిరా? రేపు మీటింగ్ వెళ్ళన్నావంట, ప్రజెంటేషన్ కూడా ఇంజనీర్కి ఇమ్మన్నావంట. కొంచెం ఒంట్లో బాగాలేదన్నయ్య. రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళలేనేమో అనిపించింది. అందుకే ముందు జాగ్రత్తగా ఇంజనీర్తో చెప్పమన్నాను. సరే, ఆ విషయాలు నేను చూసుకుంటానులే, నువ్వు రెస్ట్ తీసుకో. నీకు ఒంట్లో బాగాలేకపోతే పర్వాలేదురా, మందులు తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ మనసులో బాగోలేదేమోనని నా భయం. అలాంటిదేం లేదన్నయ్య, బానే ఉన్నాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా పెరిగావో నాకు తెలుసు. నువ్వు ఆనందంగా ఉన్నావో బాధలో ఉన్నావో ఆ మాత్రం గుర్తుపట్టలేనా? భార్గవ ప్రవర్తన మారినప్పటి నుంచి నీ పరిస్థితి ఏం బాగాలేదు. చూడు సూర్య, మా మాట కాదని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు సంతోషంగా ఉంటావని సర్ది పెట్టుకున్నామే కానీ నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేవురా. అసలు నువ్వు ఇంకా భార్గవ్ గురించి ఎందుకు ఇంతలా ఆలోచించి బాధపడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదురా. ఆవిడకి నిజంగా ఆరోగ్యం సరిగ్గా లేదేమోనని మేము చాలా బాధపడ్డాం. కానీ అదంతా నాటకం అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి అంటేనే అసహ్యం వేసిందిరా. దానిదంతా నాటకమని ప్రియ చెప్పిందని నువ్వే అన్నావు కదా. దానికి నిజంగా ఏదో మాయరోగం అనేది ఉండుంటే వాళ్ళ బాబాయ్ హాస్పిటల్లో చేర్చుండేవాడు. ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాడు? అంతా నాటకం సూర్య. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవకపోతే నీ జీవితాన్ని నువ్వే చేజేతులా నాశనం చేసుకున్నవాడివి అవుతావు. సూర్య, మీ వదిన చెప్పింది నిజమేరా. నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజమేంటో తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రేమైనా పెళ్ళైనా జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేయాలే కానీ ఉన్న ఆనందాన్ని దూరం చేయకూడదురా. అలా దూరం చేసే ఈ ప్రేమ పెళ్లి ఏది మనకు అక్కర్లేదు. పిచ్చిదానిలా నాటకం ఆడి నీ జీవితాన్ని నరకం చేయాలనుకుంటున్న ఆ భార్గవితో నువ్వు ఇంకా జీవితం పంచుకోవాలనుకోవడంలో అర్థం లేదురా. వెంటనే విడాకులిచ్చేయి, విడాకులిచ్చేయి. విడాకులా?
ఏంటి సూర్య, ఏంటి విడాకులని అంతలా ఆశ్చర్యపోతున్నావు? నేనేమన్నా అంటే నీకు కోపం వస్తుంది గాని అసలు నిజంగానే నువ్వు దాంతో కాపురం చేస్తున్నావా, లేక భవిష్యత్తులో కాపురం చేస్తాననే నమ్మకం ఏమైనా ఉందా? అది తిరిగి ఇంటికి రాదు. నువ్వెంతగా ఎదురు చూసినా అది తిరిగి ఇంటికి రాదు. దానికి కాపురం చేయాలన్న ఉద్దేశమే ఉంటే ఇలా నాటకమాడి నిన్నొదిలేసి ఎందుకెళ్తుంది? చూడు సూర్య, మేమేం చెప్పినా అది నీ మంచి కోసమే. నీ జీవితం నాశనం అవుతుంటే మేము చూస్తూ ఊరుకోలేమురా. ప్రస్తుతానికి నీ జీవితం బాగుపడాలంటే విడాకులకు మించి వేరే మార్గం కనిపించడం లేదు. ఒకసారి మేము ఎందుకు చెప్తున్నాం ఆలోచించు. ఆలోచిస్తానన్నయ్య, కానీ నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం అయినా తీసుకో, కానీ దానికి విడాకులిస్తానన్న మాట నా చెవిలో వేయి చాలు. సర్లేండి, విడాకులంటే చిన్న విషయమా? తనని కొంచెం ఆలోచించుకొనివ్వండి. ఎంతగా ఆలోచించినా చివరికి మన ఆలోచనలతోనే ఏకీభవించాలి. ఎందుకంటే మనం తన మేలు కోరే చెప్తున్నాం కదా. ఇంకా నించున్నారే, పదండి. అన్నయ్య, నువ్వు చాలా మారిపోయావు అన్నయ్య. వదినికి విడాకులు ఇమ్మని వాళ్ళు అడిగిన వెంటనే ఎడాపెడా వాయిస్తావు అనుకున్నాను, కానీ ఆలోచిస్తానన్నంతగా మారిపోతావని అనుకోలేదు. ఇదే ప్లేస్లో వదినుండుంటే వదిన నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుని ఉండేది. నీలా విడాకులు మాత్రం ఇచ్చుండేది కాదు. ఆలోచించానయ్యా, ఆలోచించు. ఉదయమే పోలీసులు రిలీజ్ చేశామని చెప్పారే. ఇంటికి రాకుండా ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ నా మీద కోపంతో అసలు ఇంటికే రారా? అంత తప్పు నేనేం చేశాను? కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎందుకు కారణమా? ఈ బిడ్డకి అతని తండ్రిని అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇంకా ఇన్ని రోజులు నాకు ఈ కష్టాలు. ఆ దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు? ఈ సచ్చినుడు మళ్ళీ వస్తున్నాడేంటి? రాని, ఈరోజు వీణ్ణి ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. రండి. ఏంటిది? కళా నిజమా? ఎప్పుడు మాయలపాకిని చూసిన బాలనాగమలా భయపడే నా డార్లింగ్ ఈ రోజు ఎంత సంతోషంగా ఉంది. లోపలికి రండి. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నువ్వు తప్పకుండా మారుతావన్న నమ్మకం నాకుంది. నీలా భర్త కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే ఆడవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మీ ఆయన రేపు ఉదయం కల్లా ఇంటికి వచ్చేస్తాడు. ఇద్దరికి ఇష్టమైన తర్వాత ఇక ఆలస్యం ఎందుకు? అప్పుడేనా? ముందు మీకు మర్యాదలు చేయాలి కదా. మీరు కూర్చోండి, నేను 2 నిమిషాల్లో వస్తాను. నాకు 2 నిమిషాలైనా ఇప్పుడు 2 యుగాల్లా ఉంది. తొందరగా వచ్చే డార్లింగ్. వచ్చేస్తాను, మీరు కూర్చోండి.
ముందు మీరొకసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు రా రా. 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 ఏంటి ఇంకా కౌగిలోకి రాకుండానే రా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏరా, ఆడదంటే నీకంత చులకనా? సహాయం కోరిస్తే కోరిక తీర్చమంటావా? ఇంకెప్పుడు నీ జోలికి రానమ్మా, ఇంకెప్పుడు నీ జోలికి రాను. వదిలే. నువ్వు పెట్టిన టార్చర్ కి నా కడుపు ఎంత మండింది. నీలాంటి పాపాత్ముని అస్సలు క్షమించకూడదు. నీ జోలి కాదు, ఇంకెవరి జోలికి రానమ్మా. నన్ను వదిలే.